తిరుపతి అలిపిరి సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత వారం రోజుల క్రితం తిరుపతికి సంబంధించి అలిపిరి సమీపంలో అనధికారంగా నిర్వహిస్తున్న దుకాణాలను తోపుడు బండ్లను మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, టీటీడీ అధికారుల సహకారంతో భద్రతా ప్రమాణాల నేపథ్యంలో మరోవైపు యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఆహార వ్యర్థాలను ఎక్కువగా వేయడం వల్ల జంతువులు అడవిలో నుంచి బయటకు వచ్చి ఆహారం కోసం బయటకు రావడం, వాటిని వెతుక్కుంటూ చిరుతలు రావడం వల్ల ఇటు భక్తులతో పాటు అటు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పే నేపథ్యంలో వాటిని తోపుడు బండ్లను అక్కడ నుంచి ఖాళీ చేసిన పరిస్థితి. దీంతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే నెలకొంది. అక్కడ బండ్లను ఖాళీ చేయడం వల్ల రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం అధికారికంగా ఉన్న వాటితో కలెక్టర్ని సంప్రదించి మరో ప్రత్యామ్నాయ ప్రాంతాలలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరగా, మరోవైపు వైసీపీకి సంబంధించిన వర్గం వైసీపీ తమ ఎక్కడైతే తోపుడు బండ్లు ఉన్నాయో అక్కడే తిరిగి వాటిని అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. దీంతో ఈరోజు వైసీపీకి సంబంధించి దీనిపై ధర్నాకు అయితే పూనుకున్న పరిస్థితి. అలిపిరి సమీపంలో ధర్నా వచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి దీనిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయకూడదని చెప్పి పోలీసులు వాళ్ళైతే దాన్ని కోరిన పరిస్థితి నేపథ్యంలో వైసీపీ చేపట్టిన నిరసనకు అనుమతి అయితే లేకుండా చేశారు. దీంతో వైసీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో తాము ఎంచుకున్న నిరసనను నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ అలిపిరి నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న అలిపిరి లింక్ బస్ స్టాండ్ వరకు పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు నిలిచిపోయి వైసీపీ నాయకులు ధర్నాతో హోరెత్తింది. వైసీపీ అనుకూల వ్యక్తులందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున చేరుకోవడంతో అలిపిరి లింక్ బస్ స్టాండ్ నుంచి ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించింది. దీంతో తిరుమలకి వెళ్లే వాహనదారులు, ఇటు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనదారుల పట్టు సమీప భక్తులు సైతం భయాందోళనకు గురైనారు. వైసీపీ చేపట్టిన నిరసనను పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి. వారు చేపట్టిన నిరసనను పూర్తి స్థాయిలో అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నంలో పోలీసులు వైసీపీకి సంబంధించిన నాయకులను, వైసీపీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న భూమన అభినయ్ రెడ్డిని ఇక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకున్న పరిస్థితి తిరుపతిలో నెలకొంది. ధర్నా ముగిసిన నేపథ్యంలో వాహనాలు అయితే తిరుమలకి అయితే చేరుకుంటున్నాయి.